తిరుపతిలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా విస్తృత ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 5:43 నుంచి 6:15 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణము నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ఇస్రో సహాయంతో శాటిలైట్ ఆధారంగా భక్తుల సంఖ్యను గణన చేసేందుకు చర్యలు చేపట్టాలని బీఆర్ నాయుడు తెలిపారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా పుష్కలంకరణలు, వివిధ దేవతామూర్తుల అర్చీలు, ఎల్ఈడి తోరణాలు, అన్ని ప్రధాన కూడలిలో పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఈ నెల 23వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్ఆర్ఐ చిన్నారులు తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారని, బ్రేక్ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేస్తున్నారంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ బాబు ఫేస్ టు ఫేస్. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఈరోజు వస్తున్నటువంటి భక్తులంతా కూడా వేల లక్షల మందిలో వస్తున్నటువంటి భక్తులు దృష్టిలో ఉంచుకొని అన్ని విధాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనం తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు గారితో ఉన్నాము, మాట్లాడుతాం. సార్ నమస్తే సార్. ఈరోజు తిరుమలకు వస్తున్నటువంటి భక్తులను దృష్టిలో ఉంచుకొని ఎంతవరకు ఎన్ని వేల మంది రావచ్చు, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమో వెంకటేశాయ. వేల మంది కాదు, లక్షల మంది వస్తారని భావిస్తున్నాం. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది. ఇప్పటికే పూర్తిగా వస్తున్నాయి ఏర్పాట్లు. గతంలో పోల్చుకుంటే ఈసారి కొంత కొత్త పద్ధతుల్లో అంటే ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇస్రో వాళ్ళు సహకారం తీసుకుంటున్నాం. ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని ఎల్ఎన్టీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ విధంగా ఒక్కొక్కలో వాలంటరీగా వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామని రావటం, వాళ్ళకి అప్పచెప్పటం, ఇది సరైన మార్గంలో ఈ కార్యక్రమం జరిపించాలి అనేది నిర్ణయం తీసుకున్నాం బోర్డులో. ఏర్పాట్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా చేయాలనేది మా ఉద్దేశం. సెక్యూరిటీ పరంగా ఎటువంటి భద్రతలు అంటే అలిపిరి టోల్గేట్ వద్ద నుంచి కావచ్చు, తిరుమలలో ఉన్నటువంటి వసతి గృహాల వరకు కూడా స్వామివారు 4 మాడ వీధులు తిరిగేటువంటి ప్రదేశాలలో భక్తులు ఎక్కువగా ఉంటారు. ఇవన్నీ కూడా సెక్యూరిటీ పరంగా ఏ విధంగా తీసుకుంటారు? సుమారు 4500 మంది పోలీసులు ఉంటున్నారు. కొన్ని వందల మంది శ్రీవాణి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో సేవకులు వాళ్ళందరూ వస్తున్నారు. ఈ ఎన్సీసీ క్యాడరు, ఇట్లా కొన్ని సంఘాలు, హిందూ సంఘాల నుంచి కూడా వాళ్ళు వచ్చి వాలంటరీగా సర్వీస్ చేయాలని వస్తున్నారు. కాబట్టి వాళ్ళ సేవలు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయంగా చేస్తాము. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. అన్ని మెజర్స్ పాటించి దానికి ఏం చేయాలి, గతంలో ఏమేమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగాయా అవన్నీ కూడా బేరీ చేసుకొని ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు దృష్టిలో పెట్టుకుని చాలా వరకు బయట ప్రాంతాల వాళ్ళు రావడము, చంటి బిడ్డల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయినటువంటి దాఖలు గత బ్రహ్మోత్సవాలు ఎక్కువ జరిగాయి. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అంటే పిల్లలకి ఏదైనా ట్యాగులు అటు వేయడము ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. జియో ట్యాగ్ వేస్తున్నాం చిన్నపిల్లలకి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తారు. అదే కాకుండా ఇస్రో వాళ్ళు శాటిలైట్ ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. అది ఈసారి అద్భుతంగా డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటున్నాం. ఈ మాడవీధుల్లో శ్రీవారు 8 నుంచి 10 గంటలు సమయం మాడవీధుల్లో ఊరేగింపు ఉంటుంది. కాబట్టి ప్రతి భక్తుడు వచ్చి వీక్షించుకొని వెళ్ళే ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ ఇబ్బంది లేదు. సో ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లాగే ఈ ఎక్కడెక్కడ మెయిన్ ఏదన్నా కూడలు ఉన్నాయో వాటిలో కూడా సీసీ కెమెరాలు పెట్టడం, ఎల్ఈడి కెమెరాలు పెట్టడం,
అక్కడి నుంచి వీక్షించే విధంగా తయారు చేస్తున్నాం. పిల్లలకి వసతులు కావచ్చు, చంటి బిడ్డలు తల్లులు వస్తారు, వాళ్ళకి పాళ్ళు అలాగే అల్పాహారాలు ఇవన్నీ కూడా ఎన్ని లక్షల మందిని దృష్టిలో ఉంచుకుని మొదటి 24వ తేదీ నుంచి కూడా ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేశారు? అన్ని పెద్ద పెద్ద సెంటర్లో కూడా మొబైల్ వ్యాన్స్ పెట్టి ఫుడ్ సప్లై చేద్దాం అనుకుంటున్నాం. ఇక గ్యాలరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరీ 2-3 అవర్స్కి వాళ్ళకి ఆహార పదార్థాలు కూడా సప్లై చేయడం జరుగుతుంది. మంచినీళ్ళు కూడా ఏది చిన్నపిల్లలకి పాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. గతంలో కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. అందులో ఆహార పదార్థాలు సప్లై చేయడంలో ఎలాంటి టీటీడీకి ఇబ్బంది లేదు. మన దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి ఫంక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు అధికారులు ఉన్నారు ఇక్కడ. వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు అయితే అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. స్వామివారి చెంత చైర్మన్ గా రావడము, ఇక్కడ సేవలు చేయడం భక్తులకు ఇది అందరికీ రాదు కదా. అరుదైన గౌరవం అనుకుంటున్నాను, అదృష్టం అనుకుంటున్నాను, పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. చూద్దాం, స్వామివారికి సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు కూడా మేము చాలా నీతి నిజాయితీతో పనిచేస్తాం. ఇక మీదట కూడా ఉండే ఏదైతే మా పీరియడ్ ఉందో దాంట్లో ఆ పీరియడ్లో కూడా ఇదే రకమైనటువంటి సేవలు అందిస్తూ భక్తులకి ఇంకా మెరుగైన ఏర్పాట్లు చేయాలని, అతి త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 1 hour 2 hourలో దర్శనం చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గూగుల్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యి ఈ ట్రయల్ రన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మాకు ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యువ సింగాల్ గారు ఎవరైతే ఉన్నారో ఒక పాజిటివ్ మైండ్తో ఉన్నారు. ఆయనకి కూడా టెక్నాలజీ ఉపయోగించాలని ఆయన కూడా పట్టుదలతో ఉన్నాడు. కాబట్టి మాకు ఇవన్నీ కూడా పాలక మండలి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఆయన స్వాగతిస్తున్నారు. ఆ విధంగా ముందుకు పోతున్నాం. త్వరలోనే ఇది కార్యరూపం దాలుస్తుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో నిమగ్నమై ఇటు పాలక మండలి అధికారులు అందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయం చేయాలని, భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని విధాల ఏర్పాటు చేస్తూ ఇటు ఇస్రో కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానంతో ఎటువంటి లోపాలు లేకుండా శాటిలైట్ ద్వారా భక్తులను కావచ్చు అందరినీ అబ్జర్వ్ చేసుకున్నటువంటి దిశగా చూస్తున్నారు. అలాగే ఇక వాళ్ళకి ఎవరైతే ఈ క్యూ లైన్లలో బ్యారికేడ్స్ లోపల 4 మాడ వీధుల్లో ఉంటారో వాళ్ళకి నిత్యము వాళ్ళకి ఆహారం కావచ్చు, పానీయములు కావచ్చు, చంటిపిట్టల తల్లుకి అంతా కూడా పాలు ఇవ్వడము ఇటువంటివన్నీ కూడా పూర్తిగా వాళ్ళు ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. వస్తున్నటువంటి భక్తుల్లో ఎటువంటి అసౌకర్యం లేదు అనేటువంటి పరిస్థితి తెప్పకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకునే వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ గారు తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సుధీర్, బీఆర్కే, తిరుమల.